హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు అయితే జొన్న పిండితో మేతి మసాలా రోటీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఎలాంటి టైంలోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అలాగే ఈ రెసిపీని ఎవరైనా తినొచ్చు. షుగరు, డయాబెటీసు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చండి. ఈ రెసిపీ అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ముందుగా మెంతికూరని బాగా కడిగేసుకొని బాగా సన్నగా చాప్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ విధంగా చాప్ చేసుకున్నాను. మనకు కావాల్సినంత మెంతికూర తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసేసుకొని అందులోని ఒక రెమ్మ పచ్చి కరివేపాకు, అలాగే మనం తినే స్పైసెస్కి సరిపడా పచ్చిమిర్చిని వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల జొన్నపిండి, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్టు, అలాగే మెంతికూర తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని పిండిలోకి అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని కొన్ని చల్లటి నీళ్లు వేసేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా రొట్టె పిండిలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. పైగా జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రోటీలు అయితే ఆరోగ్యం కూడా చాలా మంచివి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని అయితే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, పిండి అయితే ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకి ఎక్కడ పొడి పిండి అనేది లేకుండా, బాగా హార్డ్గా లేకుండా సాఫ్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని దీన్ని అయితే ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి మసాలా అంతా బాగా పిండికి పట్టి ఉంటుంది. దీన్ని ఇంకొక నిమిషం పాటు బాగా నీడ్ చేసుకుందాం. పిండిని మనం ఈ విధంగా బాగా నీడ్ చేసుకోవడం వల్ల మనకి క్రాక్స్ అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయండి రొట్టెకి, సైడ్లకు అనేవి. చూడండి, ఈ విధంగా బాగా నీడ్ చేసుకున్న తర్వాత ఒక పీట పైన, చపాతీ పీట పైన హ్యాండ్ కర్చీప్ కానీ బటర్ షీట్ కానీ వేసుకొని, నేనైతే ఇక్కడ హ్యాండ్ కర్చీప్ తీసుకున్నానండి. అలాగే కొన్ని నువ్వులు అయితే తీసుకున్నాను రోటికి వెనకాల ముందర అంటియడానికి అన్నట్టు. ఈ విధంగా హ్యాండ్ కర్చీప్ పైన లైట్గా నీళ్లు కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ఈ పిండి ముద్దను తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా సైడ్లకి క్రాక్స్ రాకుండా రొట్టెనైతే ఈ విధంగా ఈ మందంలో వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుందండి. మరీ మందంగా కూడా చేసుకున్నా కూడా మనకి మెంతికూర అనేది పచ్చిగా ఉండిపోతుంది. మరీ పలుచగా కూడా చేసుకోకండి. మీడియం సైజులో ఈ విధంగా చేసుకున్నారంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఒత్తుకోవచ్చండి మనం చేత్తోనే. ఇప్పుడు పైనుంచి నువ్వులు అయితే వేసేసుకుందాం. ఈ విధంగా నువ్వులు వేసుకోవడం వల్ల నువ్వుల్లో కాల్షియం కంటెంట్ బాగా ఎక్కువ ఉండడం వల్ల, అలాగే జొన్నపిండిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి అండి. వెయిట్ లాస్లో ఉన్న వారికి, షుగరు, డయాబెటీసు ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే వారికైనా చాలా మంచిది. ఈ విధంగా నువ్వులు ఒక సైడు ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా పైన నూనె చిలకరించుకోవాలండి. ఇప్పుడు రొట్టెని ఈ విధంగా హ్యాండ్ కర్చీప్తో సహా వేసేసుకోవచ్చు, లేదంటే చేతికి తీసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇదే విధంగా వేసేస్తున్నానండి. పైన మళ్ళీ దీనికి ఇప్పుడు పైన నువ్వులు అయితే అప్లై చేసుకుందాం. ఈ విధంగా ఒక 1/2 టీ స్పూన్ దాకా నువ్వులని ఈ విధంగా వేసేసుకొని రొట్టెకి అలా ఒత్తుకున్నామంటే 2 వైపుల నువ్వులు అయితే ఉంటాయండి. తింటూ ఉంటే కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, ఆరోగ్యం కూడా చాలా మంచిది. వారానికి 1-2 సార్లు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. పైన మూత క్లోజ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు కాల్చుకున్నామంటే అటు సైడ్ అయితే కాలుతుందండి. ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా కాల్చుకుందాం. చూడండి, ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకొని పైన లైట్గా 1 టీ స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని ఈ విధంగా 2 వైపులా బాగా కాల్చుకున్నామంటే మనకి రొట్టెలు అనేవి రెడీ అవుతాయండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవడానికి చూడండి. మరి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి రొట్టె అనేది తొందరగా మాడిపోతుంది, మనకి లోపల వెజిటేబుల్స్ అనేవి తొందరగా కాలవన్నట్టు. చూడండి, ఈ విధంగా నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకుంటూ 2 సైడ్లకి బాగా ఎర్రగా వచ్చేలాగా కాల్చుకున్నారంటే మనకి సూపర్ టేస్టీగా జొన్న రొట్టెతో మేతి మసాలా రోటీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా బాగా కాల్చుకుంటే రెడీ అయిపోతుందండి. దీన్ని చట్నీతో కానీ, కర్రీస్తో కానీ, లేదంటే మసాలా గ్రేవీస్తో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా జొన్న పిండితో మేతి మసాలా రోటీ అయితే రెడీ అయిపోయింది. మరి మీకైతే రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి మీకు నచ్చిందో లేదో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. దీన్ని అయితే చట్నీతో కానీ, కర్రీస్తో కానీ, మసాలా గ్రేవీస్తో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. జొన్న రొట్టెలు రాకున్నా కూడా పర్లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక హెల్తీ రెసిపీతో మేము ముందుకు వస్తాం.